బ్రేకింగ్ చూస్తున్నాం. పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో A1 గా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరుగుతుంది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో పాటు 8 మంది పోలీసు బృందాలుగా పనిచేస్తున్నాయన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ విషయంలో ఈసీ సీరియస్ గా ఉందని, త్వరలోనే అరెస్ట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లటం ఇప్పుడు మంచిది కాదు అన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయన్నారు. పరామర్శలకు ఈ సమయంలో వెళ్లొద్దని రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో A1 గా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరుగుతుంది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో పాటు 8 మంది పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ విషయంలో ఈసీ సీరియస్ గా ఉందని, త్వరలోనే అరెస్ట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లటం ఇప్పుడు మంచిది కాదు అన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి అన్నారు. పరామర్శలకు ఈ సమయంలో వెళ్లొద్దని రాజకీయ నేతలకు విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తంగా అయితే పిన్నెల్లి అయితే ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టులో వాదనలు కూడా స్టార్ట్ అయినట్టు తెలిసింది. వాదనలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? డీటెయిల్స్ ఇవ్వండి. రాష్ట్ర రాజకీయాల్లో పిన్నెల్లి రామకృష్ణ అంశం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణని అరెస్ట్ చేయడానికి ఈసీ 8 బృందాలతో కూడినటువంటి పోలీసు సిబ్బందిని పంపించాలని చెప్పడం జరిగింది. మరో పక్క నుంచి ఒక ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణని అరెస్ట్ చేశారని చెప్పని కొన్ని కథనాలు వచ్చినాయి. అయితే ఓవరాల్ గా చూసి ఈ రోజు నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి రామకృష్ణ సరెండర్ అవుతున్నారని చెప్పని, కోర్టులో లొంగిపోతున్నారని చెప్పని కొన్ని కథనాలు రావడం జరిగింది. మరో పక్క నుంచి పిన్నెల్లి రామకృష్ణని అరెస్ట్ చేసి నరసరావుపేట కోర్టుకు తరలిస్తారనే అంశాన్ని రావడం జరిగింది. అయితే అంతిమంగా మాత్రం పిన్నెల్లి రామకృష్ణ మంచి మోషన్ లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ రానున్న కౌంటింగ్ నేపథ్యంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రానున్న కౌంటింగ్ నేపథ్యంలో తనని అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా లంచ్ మోషన్ లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ ని పరిశీలించిన తర్వాత తీర్పు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే పిటిషన్ మీద వాదనలు ఇప్పుడే కంటిన్యూ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. వాదనలన్నీ కూడా ఇటు ఆ కోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో కూడా వాదనలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారా కూడా వాదనలు వినిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వాదనలకు సంబంధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట లభిస్తుందా లేదా, లేదు అంటే కనుక కోర్టు ఇవ్వబోతున్నటువంటి ఏదైతే తీర్పు ఇవ్వబోతుందనే దాని మీద పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి అరెస్ట్ కి సంబంధించి నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఇప్పటికే 144 సెక్షన్ తో పాటు ఈసీ కూడా పోలీస్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకొక 10-11 రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలన దృష్టిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కోర్టు మీద దీని మీద పాజిటివ్ గా స్పందిస్తుందా లేదా అనే అంశాన్ని కూడా చూడాలి. మరో పక్కన చూస్తే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున చర్చాంశంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పిన్నెల్లికి సంబంధించినటువంటి అంశం ప్రతిదీ కూడా నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. నరసరావుపేట కోర్టులో లొంగిపోతున్నారని కొంతవరకు సమాచారం. అదేవిధంగా లేదు పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేశారు, నరసరావుపేట కోర్టులో సబ్మిట్ చేస్తున్న అంశం. అయితే ఇప్పటికే దీనికి ఈసీ కూడా కొంతవరకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు మాత్రం జరుగుతుంది. 8 బృందాలతో పాటు పిన్నెల్లి రామకృష్ణ కోసం పోలీసులు గాలింపు చేస్తారని చెప్తున్న నేపథ్యంలోనే ఈసీ చెప్తున్న నేపథ్యంలోనే మరొకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టుని ఆశ్రయించారని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూసినట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇటు అరెస్టు కోర్టులో ఊరట లభిస్తుందా లేదా, అయితే వాదనలో కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా వాదన అయిన తర్వాత జడ్జి రిజర్వ్ చేస్తారా, లేదు అంటే కనుక సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేదు అంటే కనుక ఈవీఎంలకు సంబంధించిన ధ్వంసం కాబట్టి ఈసీ సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో బెయిల్ నిరాకరిస్తుందా ఏంటి అనే అంశాన్ని ఎదురు చూడాల్సింది. ఏం జరుగుతుంది కోర్టు అనేది కొంతవరకు ఉత్కంఠతగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కిరణమయ్య, అయితే శ్రీనివాస్, 2 రోజులుగా అయితే పిన్నెల్లి పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బెయిల్కి సంబంధించి. అదేవిధంగా ఈరోజు ముఖేష్ కుమార్ మీనా అయితే అసలు సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి వీడియోలు వీరందరికీ ఎలా బయటకు వస్తున్నాయి కూడా విచారించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. టీడీపీ ధ్వంసం చేసినటువంటి ఈవీఎం మెషిన్లకు సంబంధించి, అలాగే రిగ్గింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా విచారణలో వచ్చే పాయింట్స్ ఏమైనా ఉంటాయంటారా? ఈసీ దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే సిట్ చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో సిట్ విచారణ పూర్తి స్థాయిలో ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన అంశాలు, అంతేకాకుండా వ్యక్తులుగా భౌతిక దాడులకు పడినటువంటి అంశాలు, వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నటువంటి అంశాలు, వర్గాలుగా సృష్టించినటువంటి ఏదైతే విధ్వంస పరిస్థితులు ఉన్నాయో, ఆస్తి నష్టాలకు సంబంధించినటువంటి అంశాలు, వర్గాలుగా పార్టీలుగా విడిపోయినటువంటి పార్టీ నేతల దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఈ సహచరులుగా ఉండేవాళ్ళో, లేదంటే ఆ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సృష్టించినటువంటి విధ్వంసాలు కావచ్చు, ఎన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగించింది. ఈ విచారణలో భాగంగా అనేక అంశాలు కూడా సిట్టు ప్రాథమికంగా చేసినటువంటి దర్యాప్తులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలని సీరియస్ గా తీసిన సిట్ ముందుకెళ్ళింది. అందులో కుట్రకోణంతో కూడినటువంటి చాలా అంశాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి. రానున్న
కౌంటింగ్ ఇది చాలా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉందని చెప్పని ఈసీకి ఇప్పుడు ఆ సిట్టు అధికారి ఎవరైతే ఉన్నారో సిట్టు అధికారికి ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో 150 పేజీ నివేదిక ఏదైతుందో ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. దీన్ని డీజీపీ సిఎస్ కూడా అందించడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా ఈ అంశాన్ని ఇదే నివేదికను కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఎన్నికల కౌంటింగ్ సరళి అంతా సవ్యంగా జరగాలి అన్నా, ఎలాంటి వాతావరణం అంటే ఉద్రిక్త వాతావరణం నెలకొండా ఉండాలి అన్నా సరే పూర్తి స్థాయిలో శాంతి భద్రత అంశంలో మాత్రం చాలా సీరియస్ గా ఉండాలి. శాంతి భద్రతలు ఆ రాష్ట్రంలో నెలకొన్న అశాంతి భద్రతలు ఏవైతుంటే శాంతి భద్రతగా మారాలి. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి అంటూ కూడా ఇంటెలిజెన్స్ ని కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇంటెలిజెన్స్ కూడా ప్రాంతాల వారిగా ఎక్కడికక్కడ ఎలాంటి విధ్వంసక సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. ముందస్తుగా నివేదికలు ఎప్పటికప్పుడే ఈసీకి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. అది ఈ పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 2 రోజులు కూడా పరారీలో ఉన్నాడు అనేది చెప్తున్నాం. మొదట్లోనే ఆయన అజ్ఞాతంలో గెలిపాడు, గన్మెన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పని మనం కొన్ని వార్తల్లో అంటే ఆయన వెళ్ళిపోవడం చూసాము. అదేవిధంగా తర్వాత ఉన్నటువంటి వార్తా కథనం మనం కొన్ని కథనాలను చూసినట్లయితే కనుక ఆయన పరారీలో ఉన్నాడనే అంశాన్ని, అదే పోలీసు బృందాలు మాత్రం ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 2 రోజులుగా మాత్రం అజ్ఞాతంలో ఉన్నారా పరారీలో ఉన్న అంశాన్ని మాత్రం ఈసీ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన కోసం గాలింపులు చేపట్టాము, 8 మంది డిఎస్పీ బృందాలతో కలిపి పూర్తి స్థాయిలో ఆయన గాలింపు అరెస్ట్ చేసి తీరుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం పూర్తిగా ఇటు ఆ నర్సరావుపేటలో కోర్టులోనూ లొంగిపోలేదు, అదేవిధంగా పోలీసు కస్టడీకి రాలేదు. కానీ ఆ హైకోర్టులో మాత్రం ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ ద్వారా ఆయన నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అడిగినట్టు తెలుస్తోంది. అయితే దీని మీద వార్తలను పూర్తయిన తర్వాత కోర్టు బయట తీర్పు ఏదైతుందో దానికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.